మార్నింగ్. సిట్ డౌన్. శ్రీలత, దివ్య, హర్ష, దినేష్, ఫీజు ఎందుకు పే చేయలేదు? ఫీజు పే చేయకుండా కాలేజీకి ఎలా వస్తున్నారు? మీ మొహాలు మీరు చూసుకుంటారేంటి? ఫీజు ఎందుకు పే చేయలేదు? ఇంట్లో ఇబ్బందిగా ఉంది సార్. అంత ఇబ్బందిగా ఉంటే కార్పొరేట్ కాలేజీలో ఎందుకు చదవాలి? స్తోమత లేనప్పుడు ఏ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు కదా. సిగ్గు లేకుండా క్లాసులో ఎలా కూర్చుంటున్నారు? 10 రోజుల్లో పే చేసేస్తాం సార్. 10 డేస్లో కాదు, 3 డేస్లో పే చేయాలి. లేకపోతే సెమిస్టర్ ఎగ్జామ్కి హాల్ టికెట్ ఇవ్వడం జరగదు. ప్రిన్సిపల్ గారికి లెటర్ పెట్టి సైన్ చేయించుకొని నాకు సబ్మిట్ చేయండి. అనవసరంగా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యానే. ఇంట్లో పరిస్థితులు నాకు తెలుసు. హెచ్ఓడి సార్ క్లాస్ రూమ్లో పరువు తీస్తున్నాడే, చచ్చిపోవాలనిపిస్తుంది. ఛా, ఏంటి ఆ మాటలు? ఫ్యూచర్ ఇంజనీర్స్ మనం. ప్రిన్సిపల్ గారిని టైం అడుగుదాం పద. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చదువుల విప్లవం తీసుకొచ్చాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీరు ఇంజనీర్ చదువుతారా, మీ పిల్లలు డాక్టర్ చదివిస్తారా, కలెక్టర్ వంటి ఏ చదువు చదివిస్తారో మీరు చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చులా పర్వాలేదు, నేను చదివిస్తాను మీ పిల్లలు అని చెప్పి ప్రతి ఏకకు మంది హామీ ఇస్తా ఉన్నారు. ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీంబర్స్మెంట్ పథకం వలన ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. అట్టడుగు వర్గాల వారు కూడా ఉన్నత చదువులు చదివారు. అవునన్న, కాలేజీకి చెల్లించాల్సిన బకాయిలు ఇంద్రబాబు సీఎం చెల్లించలేదు. కాలేజ్ వాళ్ళు మాపై ఒత్తిడి తీస్తున్నారు. మేము చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాం నాన్న. అందుకే కదమ్మా కావాలి జగన్ రావాలి జగన్ అంటున్నారు. ఖచ్చితంగా జగనే వస్తాడు, మళ్ళాంటి వాళ్ళ బ్రతుకులు మారుస్తాడు. అమ్మో, హెచ్ఓడి సారే. పద, వెళ్ళిపోయారు. ఏమోనే, హెచ్ఓడి సార్ని చూస్తేనే భయంగా ఉంది. మళ్ళీ ఫీజు కోసం ఎక్కడ క్లాస్ పీక్తాడో అని. బయటికి వెళ్ళిపోయాడు కదే, పద. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల హెచ్ఓడి సారే. హెచ్ఓడియా? అయితే ఏంటే? అదేంటే హెచ్ఓడి సార్ని చూసి భయపడేదానివి? అది నిన్నటి వరకు. ఇప్పుడు మన వెనుకున్నది ఎవరనుకున్నావు? ఎవరే? జగనన్న. జగనన్న? ఎస్, ఇప్పుడు సీఎం మన జగనన్న. అయితే ఫీజు గీజు జాంతానై చల్. అమ్మా, ఈరోజు మన వైఎస్ జగనన్న విద్యావసతి దీవెన పథకం ఓపెన్ చేస్తున్నాడమ్మా. అవునమ్మా, మన వాలంటరీ వచ్చి నీ వివరాలన్నీ తీసుకుని వెళ్ళింది. అమ్మా, నీ సెల్కి మెసేజ్ వచ్చిందమ్మా. డబ్బులు పడ్డాయి నీ అకౌంట్లో. చూసావా అమ్మా? అమ్మా నాన్నల తర్వాత జగనన్నే మళ్ళీ ఒకడయ్యాడు. జై జగన్. మాకు అమ్మా నాన్న జగనన్న. జగనన్న సీఎం అయ్యాక విద్యార్థుల్లో వచ్చే ఆత్మవిశ్వాసం, ధైర్యమే మా అమ్మా నాన్న జగనన్న.